హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ స్వల్ప లాభాలు ఓపెన్ అయ్యాయి. బోత్ ఇండిసెస్. నిఫ్టీ చూస్తే 23,731 దగ్గర అరౌండ్ ఒక 41 పాయింట్స్ గ్యాప్ అప్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 54,207 దగ్గర అరౌండ్ ఒక 78 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం గమనించాం. సో గ్లోబల్ క్యూ చూసుకుంటే మాత్రం మిక్స్డ్ గా ట్రేడ్ అవుతా ఉన్నాయి. అలాగే మనము ఎలక్షన్స్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్స్ పెంచుతాయని అనుకున్నాము. సో అది కాస్త జరిగిందని చెప్పుకోవాలి. సో ఆఫ్టర్ 4 years తర్వాత గవర్నమెంట్ చూస్తే మాత్రం పెట్రోల్ డీజిల్ పైన 3 రూపీస్ పెంచడం ఈ రోజుతో స్టార్ట్ అయింది. సో ఎలక్షన్స్ తర్వాత పెంచుతారు అనుకున్నారు కానీ సో ఆయిల్ మార్కెటింగ్ కి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే డెఫినెట్ గా మార్కెట్స్ లో పెట్రోల్ రేట్ అరౌండ్ ఒక 10 రూపీస్, డీజిల్ రేట్ అరౌండ్ ఒక 15 రూపీస్ పెంచుంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ గా యాక్ట్ అయ్యేది. బట్ మార్కెట్ అనుకున్నంత రేంజ్ లో పెంచలేదు కాబట్టి సో ఇక్కడ నుంచి ఇంకో 2 విడతగా డెఫినెట్ గా పెంచుతారని మనకి అజంప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మాత్రం తీసుకున్నారు. దానికి ఒక సాఫ్ట్ జెంటిల్ స్మాల్ స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ నుంచి 2 to 3 స్టెప్స్ లాగా మనకి పెంచే ఆస్కారం పెట్రోల్ డీజిల్ రేట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అమెరికా, చైనా చూసుకుంటే మాత్రం ఇంకా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సో మన వరకు ఇంకా రాలేదు. సో న్యూస్ గ్లోబల్ కూడా ఏం రిలీజ్ చేయడం లేదు. సో ఏం జరుగుతుంది అనేది మరో కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ ఒక క్లియర్ పిక్చర్ అనేది మనకు వచ్చే ఆస్కారం కనిపిస్తలేదు. మార్కెట్స్ చూస్తే మాత్రం మార్చిలో చాలా వీక్గా ట్రేడింగ్ చెప్పుకోవాలి నిఫ్టీ. అలాగే ఏప్రిల్ సిరీస్ చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ చూడగలిగాం. సో మే సిరీస్ చూస్తే మాత్రం కన్ఫ్యూషన్లో ఉంది. బికాస్ ఆఫ్ వార్ ఒకటి, పెట్రోల్ డీజిల్, మొన్నటి వరకు గోల్డ్. సో ఇలాంటి న్యూస్ బేస్ ఏదో ఒకటి వస్తుంది కాబట్టి మార్కెట్స్ దానికి సెన్సిటివ్గా ఎలా రియాక్ట్ అవ్వాలనో మనకు తెలియలేక మార్కెట్స్ తగ్గుదల అవుతుందని చెప్పాలి. సో ఇంకా ఐటీ చూస్తే మాత్రం క్లియర్గా అవాయిడబుల్ సెక్టర్ అయిపోయింది. సో మేబీ ఏదైనా ఐటీ సెక్టార్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఏఐకి సంబంధించిన స్టాక్స్ కానీ, ఓఎస్ఎస్కి సంబంధించిన స్టాక్స్ కానీ తీసుకుంటే మాత్రం బెస్ట్ బై లాగా మనకి ఇక్కడ నుంచి మారే ఆస్కారం కనిపిస్తుంది. సో మార్కెట్ ఇంత సెన్సిటివ్గా ఎందుకు మారుతుంది? మేజర్గా 2 to 3 ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తున్నాయి. లైక్ ఫస్ట్ వన్, క్రూడ్ ప్రైజెస్ అరౌండ్ $106, $107 ఉంది. వన్ స్టేజ్లో $120 దాకా కూడా వెళ్ళడం మనం గమనించాం. అలాగే గ్లోబల్ క్యూస్ చూసుకుంటే మాత్రం మనకి ఇంకా నెగటివ్ల వారు అవన్నీ ఇంకా క్లియర్గా పిక్చర్ రాలేకపోయాయి. సో రూపీ చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్గా 95.92 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. సో ఇవన్నీ ఒక దశకు మారితే మాత్రం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ పుంజుకునే ఆస్కారం మనకి కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా దానికోసం వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో హ్యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం ఒక టెక్నికల్ రెస్పెక్ట్ లేకుండా న్యూస్ బేస్ యాక్ట్ అవుతుందని మనకు క్లియర్గా ఇండిసెస్ చెప్తా ఉన్నాయి. సో అదాని గ్రూప్స్ అయితే మార్నింగ్ లైమ్ లైట్లో వచ్చినాయని చెప్పుకోవాలి ఈ రోజు నుంచి. సో అదాని ఎంటర్ప్రైజెస్ అరౌండ్ 2% ర్యాలీ చూడగలిగాం. అదాని పోర్ట్స్లో 2.5%. అదాని గ్రీన్ చూసుకుంటే మాత్రం 0.83% వరకు ర్యాలీ అనేది మనం చూడగలిగాం. సో ఐటీ సెక్టర్ 3 years లోస్ హిట్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ రిట్రేస్మెంట్ ర్యాలీ అని చెప్తారు వీటిని. ఐటీ స్టాక్స్ చూసుకుంటే మాత్రం పర్సిస్టెన్స్ అరౌండ్ ఒక 3% ర్యాలీ చూడగలిగాం. ఒరాకిల్లో 2.5%, ఇన్ఫోసిస్, టీసీఎస్ చూసుకుంటే మాత్రం 2% ర్యాలీ అనేది మనం చూసే ఆస్కారం మనకు క్లియర్ కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిఫ్టీ ట్యూస్డే వరకు మనకి 4 ట్రేడింగ్ సెక్షన్స్, లాస్ట్ 4 ట్రేడింగ్ చూసుకుంటే మాత్రం లోవర్ లోస్, లోవర్ హైస్ ఫార్మేషన్ అవుతూ ఉండే. సో దానికి మనకి వెనస్డే రోజు బ్రేక్ చేసిందని చెప్పుకోవాలి. సో అక్కడ నుంచి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది. సో వెనస్డే ఒక హై చూసుకుంటే మాత్రం 23,512 ఫస్ట్ హై. థర్స్డే రోజు చూసుకుంటే మాత్రం 23,777 అది సెకండ్ హై. ఈ రోజు హై చూస్తే 23,839 థర్డ్ హై. అంటే హయ్యర్ హైస్ ఫార్మేషన్ మనకి బిల్డ్ చేసుకుంటుంది. బట్ ఈరోజు చూస్తే మాత్రం ఒక నారో రేంజ్లో ట్రేడింగ్ చెప్పుకోవాలి. అరౌండ్ ఒక 150 పాయింట్స్ వరకు మార్నింగ్ ఒక ఎత్తు, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంకో 70 to 80 పాయింట్స్ డ్రాగ్ అయినా కానీ ఒక నారో రేంజ్లో విత్ వోల్టాలిటీ సెక్షన్ కానీ ట్రేడ్ అయిందని చెప్పి నిఫ్టీగా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మేబీ ఇక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ 20 DMA ఏవో రెస్పెక్ట్ చేసి దాని ఏవో 1 or 2 days క్లోజ్ అవుతేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది హయ్యర్ సైడ్ చూసే ఆస్కారం నిఫ్టీ క్లియర్గా కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి థర్స్డే రోజు లో అయితే ఉందో 23,426 అదొక స్ట్రాంగ్ సపోర్ట్గా నిలుస్తుంది. మేబీ ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్కి వెళ్తే మాత్రం 24,200 వరకు వెళ్ళే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూస్తే మాత్రం సో మార్నింగ్ నుంచి అరౌండ్ ఒక 522 పాయింట్స్లోనే ట్రేడ్ అవుతా ఉండే. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మైనస్కి వచ్చి మైనస్ నుంచి అరౌండ్ 300 పాయింట్స్ డ్రాగ్ అని చెప్పుకోవాలి. 53,779 దాకా వెళ్ళింది డౌన్ సైడ్. సో మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా గమనిస్తే మాత్రం ఫస్ట్ హై ఒకటి మాత్రం వెనస్డే రోజు క్రియేట్ చేసింది. రెస్ట్ ఆఫ్ డేస్ చూసుకుంటే మాత్రం
ఓల్టైల్. సో మార్నింగ్ లాభాలు ఓపెన్ అయింది, అక్కడ నుంచి డే హై ప్రెడికేట్ చేసింది, మళ్ళీ లో కొట్టింది, లో నుంచి మళ్ళీ స్మార్ట్ రికవల్యూషన్. సో త్రూ ఆఫ్ ది డే చూస్తే మాత్రం 500 to 600 పాయింట్స్ అబ్రేషన్స్ లో ట్రేడ్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డేలో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రం ఇంకో 200 పాయింట్స్ ఆ డేస్ లోని కట్ చేసి కిందికి వెళ్ళింది. అంటే ఇంకా నిన్నటి లోని బ్రేక్ డౌన్ చేయలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్ట్రాంగ్గా మనకి లెవెల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 53,542 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ 54,873. సో అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం అక్కడ నుంచి ఇంకో 400 to 300 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డెఫినెట్గా 20 DMA ఏవో వచ్చినప్పుడే మనం లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ మనకి ఇప్పుడు హ్యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజ్ మోడ్లోనే బోత్ ఇండిసెస్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మనకి లీడింగ్ చేసిన సెక్టార్స్ నిఫ్టీకి సపోర్ట్గా నిలిచిన సెక్టార్ చూసుకుంటే మాత్రం ఐటీ, ఎఫ్ఎంసీజీ. సో ఇవి రెండు సంఘాలే మనకి నిలిచాయని చెప్పాలి. దీనికి తోడు మీడియా రంగం అరౌండ్ 3% వరకు ర్యాలీ అనేది మనం ఈరోజు చూడగలిగాం. సో మెటల్ స్పేస్ చూస్తే మాత్రం అరౌండ్ 1.5% డౌన్లో ట్రేడ్ అయింది. దాని తోడు ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూస్ అండ్ రియల్టీస్ కూడా మనకి అండర్ ప్రెషర్లోనే ట్రేడ్ అయ్యని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం మార్జినల్గా లోవర్గానే మనం ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంజీ స్పేస్లో చూసుకుంటే మాత్రం హెచ్యుఎల్, ఇమామి, డాబర్, గోద్రేజ్ ప్రాపర్ కన్సూమర్, ఐటీసీ, మ్యారికో లాంటి స్టాక్స్లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం నెస్ట్లే ఒక స్టాక్ మాత్రమే నష్టాల్లో కనిపిస్తుంది. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం నజారా, డీబీ కార్ప్, టిప్ మ్యూజిక్ లాంటి స్టాక్స్లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం పీవీఆర్, ఐనాక్స్, హాత్వే కేబుల్, సో ప్రైమ్ ఫోకస్ లాంటి స్టాక్స్లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనిస్తూ ఉన్నాం. సో మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్, జిందాల్ స్టెయిన్లెస్ లాంటి స్టాక్స్లో లాభాల్లో ట్రేడ్ అయ్యి, నష్టాల్లో చూసుకుంటే మాత్రం నాల్కో, ఇన్ కాపర్, వేదాంత లాంటి స్టాక్స్లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనిస్తున్నాం. పిఎస్యూస్లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ లాభాల్లో లేదు. నష్టాలు చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్లో నష్టాల్లో ట్రేడ్ మనం గమనిస్తున్నాం. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం డిఎల్ఎఫ్, లోదా, శోభా లాంటి స్టాక్స్లో నష్టాల్లో ట్రేడ్ అయ్యి, రెస్ట్ ఆఫ్ స్టాక్స్ మన లాభాలు చూస్తుంటే ఒక్క స్టాక్ కూడా లేదని చెప్పుకోవాలి. రిజల్ట్స్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే ప్రికాల్ 636 దగ్గర ట్రేడ్ అవుతుంది, 11% ర్యాలీ చూడగలిగాం ఈరోజు. టాటా మోటార్ పీవీ కూడా అరౌండ్ 356.7 దగ్గర ట్రేడ్ అవుతుంది, 6% ర్యాలీని చూడగలిగాం. సో మనకి నెగిటివ్లో ట్రేడ్ రిజల్ట్స్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం సాయి లైఫ్ ఇన్ సైన్స్ మాత్రం అరౌండ్ 10% డ్రాగ్ అని చెప్పుకోవాలి. డేటా ప్యాటర్న్స్ అరౌండ్ మనకి 500% డౌన్లో డ్రాగ్ అని చెప్పుకోవాలి. ముత్తూట్ ఫైనాన్స్ అయితే 500%. న్యూస్ బేస్తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం నజారా టెక్నాలజీ 16%, కేన్స్ టెక్నాలజీస్ నిన్న రిజల్ట్స్ వచ్చాయి. సో అది కూడా ఈరోజు ఫ్లాట్గానే మనకు ట్రేడ్ అవుతుంది న్యూస్ బేస్తో. 52 వీక్స్ హై స్టాక్ చూసుకుంటే మాత్రం బయోకాన్ అయితే ప్రస్తుతం 430 దగ్గర ట్రేడ్ అవుతుంది, 2.73% ర్యాలీ అనేది స్టాక్లో చూడగలిగాం. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 386 ఆ లెవెల్ వస్తే మాత్రం ఒక ఓపెన్ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ మేబీ ఈ నుంచి 462 to 500 ఆ రేంజ్కి వెళ్ళే ఆస్కారం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. క్రాంప్టాన్ చూసుకుంటే మాత్రం 7% ర్యాలీ. సో 200 DMA ఏదైతే వాల్యూ ఉందో 277 లెవెల్ అది సపోర్ట్ అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన దాని తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి 40 రూపీస్ ర్యాలీ చూడగలిగాం ఈ స్టాక్లో. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకా ఫర్దర్గా 60 to 70 రూపీస్ ర్యాలీ అనేది నెక్స్ట్ 1 క్వార్టర్ చూసే ఆస్కారం ఉంది. కాబట్టి డౌన్ సైడ్ ఏదైనా సపోర్ట్ వస్తే మాత్రం 200 DMA దగ్గర 277 and 258 బయింగ్ జోన్ అవుతుంది. కాబట్టి అదొక ఓపెన్ తీసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. That's all for today. Thank you for watching Equitas Research. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.